నమస్తే. బీఆర్కే న్యాయ వేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. అన్యాయం జరిగిందని తెలిసినా న్యాయం కోసం పోరాటం చేయలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా దిక్కుమొక్కు లేని సామాన్య పేద ప్రజలు న్యాయ సంబంధమైన సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్తే ఎవరిని సంప్రదిస్తే న్యాయం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అలాంటి వారి కోసం న్యాయ సహాయం ఎక్కడ దొరుకుతుంది, ఎవరిని కలిస్తే తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే విషయాన్ని తెలియపరచడంతో పాటు పలు న్యాయ సంబంధమైన సలహాలు సూచనలు అందించాలన్న సదుద్దేశంతో బీఆర్కే న్యూస్ యాజమాన్యం చక్కటి వేదికను ప్రారంభించింది. అదే బీఆర్కే న్యాయ వేదిక. ఈరోజు ప్రత్యేకమైన అంశంతో పాటు మీకు వ్యక్తిగతమైన ఎటువంటి లీగల్ సమస్యలైనా ఉన్న స్క్రీన్పై కనబడుతున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మాతో చెప్పుకుంటే మీకు కావాల్సిన న్యాయ సలహాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. నేటి బీఆర్కే న్యాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ అడ్వకేట్ బాలాగారు ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. సో బాలాగారు నమస్కారం అండి. నమస్తే. సో ఈరోజు అంశం ఏంటంటే కబ్జా కోరలు. అంటే చాలామంది కబ్జాలు చేసి ఇక భయకంపితులు చేస్తూ ఉంటారు. సో అందులో పేదలు కూడా ఉంటారు. ఏదో పాపం ఒక 100 గజాలు 200 గజాలు కొనుక్కొని ఉంటారు, దాన్ని కబ్జా చేసేస్తారు. సో దాన్ని ఎదుర్కోవాలి అంటే ప్రాథమిక చర్యలు ఎలాంటి ఉంటాయి? ఇక్కడ ముఖ్యంగా మీకు అలానే బీఆర్కే చూస్తున్న ప్రజలకి న్యాయ సలహా వేదికకు ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మన భారతదేశంలో చట్టాలు చాలా బలంగా ఉన్నాయి. కానీ ఆ చట్టాలు ప్రజల వరకు లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క రైట్స్ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోలేకపోవడం అనేది అది మనం నిజంగానే యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. అందుకే సుప్రీంకోర్టు కావచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, రకరకాల సందర్భాలలో లీగల్ ఎయిడ్ సర్వీసెస్ని క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తుంటుంది. అంటే పంచాయతీ లెవెల్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ ఏరియా లెవెల్ వరకు. అయినప్పటికీ కూడా ప్రజలు ఎందుకు దీన్ని ముందు చూపులుగా తీసుకొని న్యాయాలను మనం తెలుసుకోవాలి, చట్టాలను మనం తెలుసుకోవాలని అనుకోవట్లేదంటే మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నెగ్లిజెన్సీ. ఎందుకు నెగ్లిజెన్సీ అని అంటున్నానంటే ఒక వ్యక్తి సంపాదించిన సంపాదనని 25 సంవత్సరాలు కష్టపడి సంపాదించి ఒక 40 లక్షలు 50 లక్షలు డబ్బులు పెట్టుకొని ఒక ఇల్లు కొనుక్కోవాలనే కళ ఉంటుంది. ఆ కళను నెరవేర్చుకోవడానికి అతను ఒక 25 సంవత్సరాలు కష్టపడతాడు. 25 సంవత్సరాలు కష్టపడి డబ్బులు సమకూర్చుకొని ఒక ఇల్లు కొనాలని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏం చూస్తున్నారు? ఈ స్థలంలో రేట్ ఇంత ఉంది, ఆ స్థలం దగ్గర రేట్ అంత ఉంది, రేపు ఇక్కడ ఏరోప్లేన్ పైనుంచి పోతుంది కాబట్టి రేటు రేపు పెరిగిపోతుంది, కింద నుంచి బస్సు అండర్ డ్రైనేజ్లో వెళ్ళిపోతుంది కాబట్టి రేటు పెరిగిపోతుంది, తొందరగా తీసుకోండి. అంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందంట, ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుందంట, అక్కడ హాస్పిటల్ వస్తుందంట, ఇక్కడ ఐటీ కంపెనీ వస్తుందంట. ఇవన్నీ వచ్చిన బేసెస్ని చూసుకొని రేట్ ఏదో పెరిగిపోతుంది అని మీరు ఉండాలనుకొని కొంటున్నారా, ఇన్వెస్ట్మెంట్కి కొంటున్నారా, లేకపోతే దేనికోసం కొంటున్నారా అనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. ఈ ప్రజలు డిసైడ్ చేసుకోకుండా కన్ఫ్యూజన్లో ఉండిపోయి ఏమైపోతున్నారంటే ఆమె దొరుకుతుంది కదా అని చెప్పేసి కొనేసుకుంటారు. అసలు వాళ్ళ డాక్యుమెంట్స్కి, ల్యాండ్ ఫిజికల్ పొజిషన్కి సంబంధం లేకుండా కూడా కొనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో మీరు అన్నట్టు ఇలాంటి వాళ్ళే ఎక్కువగా బాధితులను పడుతున్నారు. ఎందుకంటే అసలు మీరు కొంటున్న డాక్యుమెంట్కి, మీకు చూపించిన ల్యాండ్కి అసలు నిజంగా ఎక్కడైనా కనెక్షన్ ఉందా అని మీరు ఎలా చెక్ చేసుకోవాలి? ఏ విధంగా చెక్ చేసుకోవాలి? దానికి కన్సర్న్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్తోనో, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్తోనో, పంచాయతీ డిపార్ట్మెంట్తోనో, అలానే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో వీళ్ళందరితో మీరు ఫిజికల్ ల్యాండ్ కొనే ముందే సర్వే చేయించుకొని ఒక అప్లికేషన్ పెట్టుకొని కరెక్ట్ ఆ ల్యాండ్ ఈ పేపర్ 2 కరెక్ట్ అయినప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకొని కొనుక్కోవాలి. కానీ జనాలు ఏం చేస్తారో తెలుసా? 40 లక్షల రూపాయలు పెట్టి 50 లక్షల రూపాయలు కొట్టి ల్యాండ్కి రెడీ అవుతారు తప్ప 1 లక్ష రూపాయలు పెట్టి లీగల్ ఒపీనియన్ ముందే తీసుకొని ల్యాండ్ మనం కొనాలా లేదా అని డిసైడ్ చేసుకుందాం అనే దాంట్లో ఉంటారు. అంటే ఇక్కడ తప్పులు ఎవరివి ఉన్నాయంటే ఆశతో జీవితంలో ఇన్ని రోజులు కష్టపడ్డాము, ఇప్పుడు మన జీవితం మారబోతుంది అనుకుంటారు. ఇల్లు కొన్నంత మాత్రం జీవితం మారినట్టు కాదు. మీ జీవితంలో ఒక ఆశయాన్ని మీరు రీచ్ అవుతున్నట్టు, ఒక గోల్ని రీచ్ అవుతున్నట్టు అంతే. ఆ గోల్ రీచ్ అయ్యే దాంట్లో మీకు తెలియకుండానే మీరు ఊబిలో పడిపోతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎగ్జాంపుల్ హైడ్రా. ఎంతోమంది బాధితులు పాపం మనము వాళ్ళ ఆర్ధనాదాలు చూస్తుంటే మనకి గుండె తరక్కుపోతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే ప్రాపర్గా డ్యూ కేర్ తీసుకోకపోవడం. అంటే వాళ్ళు సంపాదించిన సంపాదనని ఖర్చు పెట్టేది కరెక్ట్గా పెడుతున్నామా లేదని. మీరు నమ్ముతారా నమ్మరో, ప్రపంచ దేశాలలో ఎవ్రీ సెకండ్ ల్యాండ్ వాల్యూ పెరిగే ఏకైక కంట్రీ ఏదైనా ఉందంటే అది ఇండియా. ఎందుకు ఇండియా డెవలప్ అవ్వలేకపోతుందంటే ఒక రీజను, ల్యాండ్ వాల్యూ అబ్నార్మల్ స్టేజ్లో పెరగడమే. వరల్డ్లో ఎక్కడ ఉండదు. మళ్ళీ మీకు ల్యాండ్ వాల్యూ
ఎక్కడైతే ఏ కంట్రీలో అయితే అబ్నార్మల్ స్టేజ్లో పెరుగుతుందో ఆ కంట్రీ డెవలప్ అవ్వడం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు రామారావు గారి దగ్గర ల్యాండ్ ఉంది, దాన్ని బాలానే కొనాలనుకుంది. ఈరోజు మీరు నాకు 40 లక్షలకు అమ్మారు, 5 నెలలకు నేను ఇంకొకరికి 60-70 లక్షలకి అమ్మితే ఈ అబ్నార్మల్ పెరిగే డబ్బులు ఎందుకు పెరుగుతున్నాయి, ఎక్కడ పెరుగుతున్నాయి, దేనికోసం పెరుగుతున్నాయి? సో యూ గాట్ మై పాయింట్. ఒక ల్యాండ్ వాల్యూ దేనికోసం పెరగాలంటే ఒక ఇయర్స్ అయిపోయిన తర్వాత దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ సొసైటీ సర్కమ్స్టాన్సెస్ని బేస్ చేసుకొని దాని వాల్యూ అనేది డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసి ఆ వాల్యూని ట్రాన్సాక్షన్ చేయాలి. కానీ మన ఇండియాలో అలా లేదు కదా. యాక్చువల్గా రిజిస్ట్రేషన్ ప్రకారం మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది, తర్వాత ఇల్లీగల్గా మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది. సో మనం ఏం చెప్తున్నాము, ఎవరో తీసుకొచ్చారు, ఆయన 25 లక్షలు పోతుందని చెప్పినాడు గజము, ఇంకొక ఆయన 50 లక్షలు గజం పోతుందని అన్నాడు, ఇంకో ఆయన ₹1,00,00,000. వీళ్ళు మాట్లాడుకుని డిసైడ్ చేసుకుంటున్నారు. ఎవరు మధ్యలో ఉన్న జనాలు మాత్రము. రియల్గా రేట్ ఏంటి అనేది దేవుడెరుగు. సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని ఏంటంటే మనం కొంటున్న ల్యాండ్ ఫిజికల్ పొజిషను, డాక్యుమెంట్స్, తర్వాత టైటిల్ డాక్యుమెంటు పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. మనం టైటిల్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్ లేకుండా రిజిస్ట్రేషన్ ఈరోజు ఉంది, గత 10 ఏళ్ళలో లేదు కదా, ఇప్పుడు ఉంది కదా రిజిస్ట్రేషన్, వీళ్ళు కొన్నారు కదా మేము కూడా కొనేసామంటే ఇప్పుడు హైదరాబాద్లో మీరు కూడా గోయిందా. సో ఈ గోయిందా అవ్వకూడదంటే ముందు మీరు కొనే ల్యాండ్ ఏదైతే ఉందో అది చట్టపరంగా ఉందా, అది ఏ విధంగా వచ్చింది, పూర్వీకుల నుంచి సంపాదించి వచ్చిన ఆస్తియా, లేకపోతే మీకు అమ్మే వ్యక్తి కరెక్టేనా, ఆ వ్యక్తికి రైట్ ఉందా, అసలు రైట్ ఉన్న వ్యక్తే మీకు అమ్ముతున్నాడా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చూసుకోకుండా మాత్రం మనం ల్యాండ్ కొంటే ఖచ్చితంగా మనము బూడిదలో పోసిన పన్నీర్లానే మనం సంపాదించిన డబ్బులు అయిపోతాయి. అంటే ఇప్పుడు ఈ ఇంకా భూ కబ్జాదారులపై ఒక విషయం మనం చూస్తే, ఈ భూ కబ్జాదారులపై న్యాయస్థానాలు తీసుకునే చర్యలు ఏమిటి, చట్టంలో ఏ సెక్షన్స్ ఉన్నాయి వాళ్ళని శిక్షించడానికి? ఒకటి, ఇప్పుడు మీరు కబ్జా చేసే వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు లాంగ్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నా, లేదు కబ్జా చేసుకొని వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నా, ఎండ్ ఆఫ్ ద డే దాని టైటిల్ ఉన్నవాడే ఓనర్. కబ్జాదారుడు ఎప్పుడు ఓనర్ కాడు. కాకపోతే కబ్జా దాంట్లో ఉంది కాబట్టి వాళ్ళను ఎవిక్ట్ చేయలేరు కాబట్టి వీళ్ళు భయభ్రాంతులకి గురయ్యి ఓనర్ ఎవరు దాంట్లోకి వెళ్ళలేకపోయిన పరిస్థితి. కబ్జా చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు చట్టాన్ని ఒకవేళ అప్రోచ్ అయితే, చట్ట ప్రకారంగా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళని మీరు ఎవిక్ట్ చేయొచ్చు. దానికి మీరు చేయాల్సినవి రెండు. ఒకటి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం. 2, సివిల్ కోర్టులో సూట్ వేయడం. దాన్ని సివిల్ కోర్టులో సూట్ ఎందుకు వేయిస్తారంటే పర్మనెంట్ ఇంజెక్షన్ సూట్ వేయించుకోవాలి. దేనికోసం పర్మనెంట్ ఇంజెక్షన్ సూట్ వేయించుకోవాలంటే, ఎవరో వ్యక్తి, దానికి సంబంధం లేని వ్యక్తి వచ్చి మీ ల్యాండ్లో అతను ఉండి పొజిషన్లో ఉండి కబ్జా చేసుకొని మిమ్మల్ని బుల్డోస్ చేసి మిమ్మల్ని బయటికి తరిమేస్తున్నారు కాబట్టి అతని నుంచి రిస్ట్రైన్ కావాలి మాకు అని చెప్పేసి అని మీరు కోర్టులో, సివిల్ కోర్టులో ఒక సూట్ వేసుకుంటే అతని పార్టీగా చేర్చి, అతని మీరు కక్షిదారుగా ఉండి అతని రెస్పాండెంట్గా చేర్చి మీరు సూట్ వేసుకుంటే మాత్రం కోర్టు మీకు అప్పుడు ఇంజెక్షన్ గ్రాంట్ చేస్తుంది. ఇంజెక్షన్ గ్రాంట్ చేసిన తర్వాత వాళ్ళకి నిజంగా డాక్యుమెంట్ ఉందా లేదా అనేది డిసైడ్ చేసి, ఒకవేళ వాళ్ళకి డాక్యుమెంట్ లేదనుకోండి ఖచ్చితంగా వాళ్ళకి ఎవిక్ట్ చేసి కోర్టు మీకు ఆర్డర్ పాస్ చేస్తుంది. సూట్ మీరు ఎప్పుడైతే డిగ్రీ అవుతుందో అప్పుడు ఈపీ ఫైల్ చేసుకొని దెన్ అప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని వాళ్ళని మీరు అక్కడి నుంచి ల్యాండ్ నుంచి పక్క దించేసి మీరు హ్యాపీగా మీ ల్యాండ్లోకి మీరు వెళ్ళిపోవచ్చు. అలా అని చాలామంది డబ్బులు ఉన్నవాళ్ళు, లేకపోతే ఈ పొలిటికల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే పవర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పాపం మధ్యతరగతిలో ఉన్న వాళ్ళ ల్యాండ్ని కబ్జా చేసేసుకొని గోడలు కట్టేసుకొని వాల్స్ కట్టేసి ఆ డాక్యుమెంట్ని లీగల్గా మళ్ళీ వీళ్ళకే రాయించుకునే విధంగా బెదిరింపులు చేసి రాయించుకుంటుంటారు. అలా రాయించుకున్న వాటికి 3 ఇయర్స్ మీకు టైం ఉంటుంది. ఆ 3 ఇయర్స్ లోపల ఫోర్స్ఫుల్గా కానీ మీకు ఒకవేళ అలా రాయించుకుంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి కంప్లైంట్ పెట్టి సూట్ వేసుకొని ఇలా ఫోర్స్ఫుల్గా నాకు చేశారని చెప్పేసి కంప్లైంట్ పెట్టాలి. ఒకటి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలి. 2, ఇంకోటి సివిల్ కోర్టు కూడా అప్రోచ్ అవ్వచ్చు. సివిల్ కోర్టు. సో ఇప్పుడు అక్కడ సివిల్ కోర్టుకు వెళ్ళాలనేది కూడా వాళ్ళకి తెలియదు. సో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు, లేదంటే కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ, సో ఎక్కడైనా సరే వాళ్ళు సివిల్ కోర్టు ఎక్కడ, అసలు ఎవరిని కలుసుకోవాలి, కనీసం పేదరికంలో ఉంటారు, ఈవెన్ లాయర్ ఫీజులు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఎలా ఉంది? అలాంటి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో కావచ్చు, లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అని ఉన్నాయి ప్రతి కోర్టులో. ఇప్పుడు మనం పంచాయతీ లెవెల్లో చూసుకున్నా కూడా వితిన్ 15-20 కిలోమీటర్స్ రేడియస్లలో మీకు రెవెన్యూ ఆఫీస్ ఉంటుంది. ఈవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ని కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీ ల్యాండ్ రెవెన్యూ పర్వ్యూలోకి వస్తే మీరు ఎంఆర్ఓని అప్రోచ్ అవ్వచ్చు,
లేదు పంచాయతీ పరిధిలోకి వస్తే పంచాయతీ సెక్రటరీని అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇల్లీగల్గా ఎవరైనా అలా ఒకవేళ ఆక్యుపై చేసుకుంటుంటే మీరు కోర్టుకు రాలేని పక్షంలో వాళ్ళ దగ్గర అయినా మీరు పిటిషన్ పెట్టుకొని కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇలా ఇల్లీగల్గా వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు, మా ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయండి అని చెప్పేసి అని. వాళ్ళైనా కూడా గవర్నమెంట్ మీకు యాక్షన్ తీసుకొని మీ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే అసలు కబ్జాదారుడికి ఇంకోసారి ఈ భూమి కబ్జా చేయకూడదు అన్న విధంగా చుక్కలు చూపించాలంటే ఎలాంటి సెక్షన్స్ ద్వారా వాళ్ళకి కేసు చేస్తే భారతదేశంలో కబ్జాదారులకి చుక్కలు చూపించే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే రావు. ఎందుకంటే కబ్జాదారులు మెయిన్గా ఉండేది అందరు పొలిటికల్ పార్టీలలో ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు, ఏదో ఒక పొలిటికల్కి అఫిలియేట్ ఉన్న వాళ్ళే ఉంటారు. కాబట్టి ఈ పొలిటికల్ సిస్టమ్ ఇండియాలో మారేంత వరకు, ప్రజలు మారేంత వరకు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారేంత వరకు కబ్జాదారుని ఇండియాలో నుంచి మనం వెలేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. కబ్జాదారుని వెలేయాలంటే ముందు వాళ్ళ మెదడులో నుంచి ఒక ఆస్తిని దోచుకోవాలి, దాచేసుకోవాలి అనే ఒక భావాన్ని తొలగిస్తే తప్ప దాన్ని మనం అరికట్టే అవకాశాలు అయితే లేవు. మీరు ఎంత కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా భారతదేశంలో దాన్ని మనము ఖండించలేము. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది భూములు కొనుక్కుంటారు, ఎక్కడో పెట్టేసి వస్తారు. సో కొన్ని చోట్ల అంటే మేము దీనికి సెక్యూరిటీ ఇస్తున్నామని కూడా కొంతమంది వెంచర్స్ ఓనర్స్ చెప్తా ఉంటారు. సో అలాంటప్పుడు కూడా అది కబ్జా అయ్యే అవకాశం ఉంటుందా? ఒకవేళ అంటే భూములు ఎవరైనా కొనేసి వదిలేసినట్లయితే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి కబ్జా జరగకుండా? ఒకటి, మీ ల్యాండ్ ఎంటీగా ఉంది అంటే దానికి మీరు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు మీరు దాని జోలికి వెళ్లకుండా చూసుకోకుండా పట్టించుకోకుండా పోతే ఎవరో ఒకరు కబ్జా చేస్తారు. కానీ కబ్జా చేసినా కూడా మీ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే మీరు సివిల్ కోర్టుకైనా లేదంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్కైనా వెళ్ళి మీ ల్యాండ్ని మళ్ళీ మీరు తీసుకునే అవకాశాలు అయితే మీకు ఉంటాయి. ఎందుకంటే ఒకసారి మీకు బోనఫైడ్ పర్చేజర్ అయ్యి మీరు ఉన్నారు అంటే అది మీకు ఎండ్ ఆఫ్ ద డే మీ ఎండ్ వరకు అది మీదే ల్యాండ్. ఎవరో ఎక్స్ అనే పర్సనో వై అనే పర్సనో వచ్చి కబ్జా చేసేసినంత మాత్రాన అతను ఓనర్ అవ్వడు. ఓన్లీ అతను అడ్వర్స్ ఆక్యుపెంట్ అనే అంటారు తప్ప, అంటే ఇల్లీగల్ ఆక్యుపెంట్ అనొచ్చు, అడ్వర్స్ ఆక్యుపెంట్ అనొచ్చు, లేదు అంటే అతనికి మీరు ఇప్పుడు మన పరిభాషలో మాట్లాడుకుంటే కబ్జాకోర్ అనుకోవచ్చు. ఎవరైనా ఉండంత వరకు మాత్రమే వాళ్ళకి రైట్ ఉంటుంది తప్ప ఉండడానికి, లేదంటే వాళ్ళని ఓనర్గా మాత్రం ఎప్పుడూ పరిగణించే అవకాశాలు అయితే లేవండి. ఓకే, అంటే ఒకవేళ అంటే కబ్జాదారుల నుండి తమ ఆస్తులను కాపాడుకోవాలంటే ప్రాథమిక చర్యలు ఏమిటి? పోలీసులు కూడా కొన్నిసార్లు కబ్జాదారుడికే లేదు అంటే అందులో ఇప్పుడు పొలిటీషియన్స్ ఉంటారు, బడా రియల్ ఎస్టేట్ వ్యక్తులు ఉంటారు, అలా బడా బాబులకే ఒత్తాస పలుకుతూ ఈ పేదలను బెదిరిస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారు ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుంది? యూజువల్గా పోలీస్ వాళ్ళు ఎప్పుడు సివిల్ మ్యాటర్స్లో ఇంటర్ఫియర్ అవ్వరు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పింది కూడా రీజను సివిల్ మ్యాటర్కి కాదు. అక్కడ కబ్జాకోరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నారు కాబట్టి, క్రిమినల్ యాక్ట్ ఉంది కాబట్టి ఆ క్రిమినల్ యాక్ట్ గురించి మాత్రమే పోలీస్ స్టేషన్కి వెళ్ళగలుగుతాం తప్ప సివిల్ మ్యాటర్కి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి అయితే లేదు. సివిల్ మ్యాటర్ ఏదన్నా కూడా ఖచ్చితంగా మీరు సివిల్ కోర్టుకి వెళ్ళాలి. సివిల్ కోర్టుకి వెళ్ళే మీరు ఇంజక్షన్ తెచ్చుకోవాలి, అప్పుడే మీకు న్యాయం అనేది జరుగుతుంది. అయితే చాలామంది పొలిటీషియన్స్ కావచ్చు, లేదు అంటే ఈ బడా బాబులు కావచ్చు, విఐపీలు కావచ్చు, వివిఐపీలు కావచ్చు. మధ్యలో నేను ఇంకోటి కూడా యాడ్ ఆన్ చేస్తున్నాను. భారతదేశంలో ఈ పదం లేదు, కాకపోతే రీసెంట్గానే మేము వేరే చోట నుంచి బారో చేసి దాన్ని యూజ్ చేస్తున్నాము. ఎంఐపి అంటాం, అంటే మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్. ఇప్పుడు సొసైటీలో ఇది ఎక్కువ అయిపోయింది. ఈ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళ దృష్టి నుంచి లేదంటే వాళ్ళ యొక్క కబంధ హస్తాల్లోంచి మీరు బయటపడాలని అనుకుంటే మీకున్న రెమెడీస్ ఒకటి, మీ మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు కాబట్టి మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్ని అప్రోచ్ అవ్వచ్చు. అదేవిధంగా కన్సర్న్ మీ ల్యాండ్ని వాళ్ళు బెదిరింపులకి చర్యలకి తీసుకుంటున్నప్పుడు మీరు హైకోర్టుని కూడా అప్రోచ్ అయ్యి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళ మీద మీరు ఆర్టికల్ 21 మీద రిట్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు కబ్జాదారులపై అంటే ఒక భూమి కబ్జా అయిపోయిందండి ఒక వ్యక్తిది. సో కబ్జాదారుడిపై కేసు పెట్టిన తర్వాత అంటే చట్టం ఆ సామాన్యుడికి ఏ విధంగా తోడ్పాటును అందిస్తుంది, అలాగనే ఎలాంటి శిక్ష అతనికి వచ్చే ఉంటుంది? ఇక్కడ పేద వ్యక్తి ఏమో చాలా పేదరికంలో ఉన్నాడు, భూమి కబ్జా అయిపోయింది. అప్పుడు అతను ఒక కోర్టుకో లేదు అంటే ఎక్కడో ఆశ్రయిస్తాడు. ఆశ్రయించినప్పుడు ఏ విధమైన అంటే దానికి ఏమైనా సెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎలాంటి సహకారాన్ని అందిస్తుంది? అందుకే అండి ఇక్కడ భూమిని మెజర్ చేసేది కానీ రికార్డు మెయింటైన్ చేసే కానీ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ సపోజ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 3 రకాల డివిజన్స్ జరుగుతుంది ఇక్కడ. ఒకటి మున్సిపల్ కార్పొరేషన్, 2 మున్సిపాలిటీస్, 3 పంచాయతీ. అంటే మీరు ఒక అగ్రికల్చర్ భూమిని కొనినా అమ్మినా, లేదంటే రూరల్ ప్లేస్లో మీరు ఒక హౌస్ ప్రాపర్టీని కొనినా అమ్మినా, మీ యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్
ఒక డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తుంది. అది మీరుండే నివాసాన్ని బట్టి, మీ ల్యాండ్ ఉండే ఏరియాని బట్టి డిజైన్ అవుతుంది. సపోజ్ మీరు ఒక విలేజ్ ఏరియాలో ఉన్నారనుకోండి, అవన్నీ పంచాయతీ అండ్ రెవెన్యూ పరిధిలోకి వస్తాయి. లేదు మీరు ఇంటికి సంబంధించిన ఆస్తి అని అనుకోండి, ఇంటికి సంబంధించిన ఆస్తి అయితే మున్సిపాలిటీ ఏరియాలో ఉంటాయి కానీ అవి మున్సిపాలిటీస్ దగ్గర రికార్డు ఉంటుంది. లేదు మీరు మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఉన్నారనుకోండి, మీ ఇంటికి సంబంధించిన ఆస్తులు అయితే మున్సిపల్ కార్పొరేషన్ అండర్లో మీ యొక్క రికార్డులు మొత్తం అక్కడ ఉంటాయి. అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన అన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తుంది. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర 100 ఏళ్లకు పైబడిన రికార్డు మొత్తం ఉంటుంది. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎవరెవరి దగ్గర నుంచి ఆస్తి ట్రాన్స్ఫర్ అయింది, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దీంతోపాటు మీకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా రిజిస్టర్ ఆఫ్ హిస్టరీస్ ఉంటాయి, డయాగ్లాస్ ఉంటాయి. దాంట్లో కూడా ఈ ఆస్తి ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఏ విధంగా వచ్చింది, దీని హిస్టరీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో వీళ్ళు ఈ రికార్డ్స్ మెయింటైన్ చేస్తుంటారు. సో కన్సర్న్ డిపార్ట్మెంట్లలో మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి రైట్ కూడా ఉంది. మీ ఒకవేళ ఎవరైనా ఇల్లీగల్గా మీది కబ్జా చేసినప్పుడు మీరు వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చుకుంటే వాళ్ళు కూడా దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అండి, కొంతమంది ఇప్పుడు ప్రైవేట్ భూముల గురించి మాట్లాడాం, కానీ ప్రభుత్వ భూములు కూడా కొంతమంది నాయకులు కానీ రియల్ ఎస్టేట్ అధిపతులు కానీ భూములు కూడా కబ్జా చేసేస్తూ ఉంటారు. ఈవెన్ చెరువుల పక్కన భూములు కూడా కబ్జా చేసేస్తుంటారు. కొన్ని చోట్ల దేవుడు మాన్యం భూమి అని రకరకాల భూములు ఉంటాయి, ప్రభుత్వ భూమి అదంతా. సో అలాంటి భూములు కూడా కబ్జా చేసేస్తూ ఉంటారు. సో అలాంటి వారిపై ఆ విషయం తెలిసినప్పుడు ఆ గ్రామస్తుడు కానీ లేదంటే ఒక సామాన్యుడు ఎవరికి ముందు ఆయన ఫిర్యాదు చేయాలి? ఫలానా వ్యక్తి కబ్జా చేసేసాడండి ఈ భూమి. మీరు మంచి ప్రశ్న వేశారు. ప్రభుత్వానికి సంబంధించిన భూమిని ఎవరు కబ్జా చేసినా, ఏ వ్యక్తి అయినా, మీరు నేను ఎవరైనా కూడా ఒకటి ఫస్ట్ మనము కంప్లైంట్ చేయాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో. అంటే ఎంఆర్ఓ దగ్గర, లేకపోతే ఆర్ఐ దగ్గర, ఎంఆర్ఓ ఆఫీస్లో, లేదంటే ఈవెన్ కలెక్టర్ ఆఫీస్లో కూడా మీరు పలానా సర్వే నెంబర్లో పలానా ప్రభుత్వ భూమిని పలానా వ్యక్తులు కబ్జా చేశారు, పలానా వ్యక్తులు దీంట్లో ఈ యాక్టివిటీస్ చేస్తున్నారు, పలానా వ్యక్తులు దీంట్లో ఈ ప్రాసెస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అని చెప్పేసి అని మీరు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా ఆ కంప్లైంట్ మీద వాళ్ళు పోయి ఇన్స్పెక్ట్ చేసి నిజంగా కానీ కబ్జా అంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా ఎవిక్ట్ చేసి ఆ ప్రభుత్వ భూమిని కాపాడుకుంటారు డిపార్ట్మెంట్. ఇప్పుడు మనం చూసాం హైడ్రా, ఇప్పుడు హైడ్రా అదే పని చేస్తుంది కాబట్టి. ఎందుకంటే ఎవరైతే ప్రజలు ప్రభుత్వ ఆస్తుల నుంచి కబ్జా చేసుకొని ఫ్లాట్లు వేసుకొని కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు ఉంటున్నారో, మేబీ వాళ్ళు బోనఫైడ్ పర్చేసెస్ అయిండొచ్చు కానీ వాళ్ళు కొన్నది రైట్ వ్యక్తి దగ్గర నుంచి కాదు, రాంగ్ వ్యక్తి దగ్గర నుంచి. అంటే ఒక దొంగతనం చేసి బండిని తీసుకొచ్చి ఒక వ్యక్తి అమ్మేస్తే ఏ విధంగా అయితే అది క్రైమ్ అవుతుందో, దీన్ని కూడా అదే క్రైమ్ లాగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఒక కాలర్ ఉన్నారు, సుబ్బారావు గారు ఒంగోలు నుంచి. చెప్పండి సుబ్బారావు గారు, మీ సమస్య ఏంటి? టీవీ వాల్యూమ్ కొంచెం మ్యూట్లో పెట్టండి. సార్ ఇక్కడ ల్యాండ్ని సార్ టీవీ వాల్యూమ్ కొంచెం మ్యూట్లో పెట్టండి. మాట్లాడుతున్నాము. ఇక్కడ ల్యాండ్ ని కొంతమంది ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్లు ల్యాండ్ ని కొంతమంది రియల్ ఎస్టేట్ ప్లస్ అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కలిపి అన్ని ఆక్రమించేసి ఆ తర్వాత శ్మశానాలు కూడా ఆక్రమించేసి దారులు లేకుండా చేసేస్తా ఉన్నారు. మరి వాళ్ళ మీద ఎలా యాక్షన్ తీసుకోమంటారు? మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? ఒంగోలు నుంచి సుబ్బారావు గారు. సార్ లాయర్ గారు మాట్లాడుతున్నారు, మీరు టీవీ వాల్యూమ్ కొంచెం మ్యూట్ చేయండి. హలో సార్, మీ టీవీని ముందు మీరు మ్యూట్ చేయండి, సౌండ్ తగ్గించుకోండి, టీవీలో సౌండ్ తగ్గించుకోండి. తగ్గించాను సార్, నేను బయటకే వచ్చేసాను పక్కకి. ఇప్పుడు మీ సమస్య ఏంటో చెప్పండి. మీ సమస్య ఏంటో చెప్పండి. ఏం లేదు సార్, ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఏం చేస్తున్నారంటే కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు పొలిటీషియన్స్ కలిసి కంబైన్డ్ గా శ్మశానాలతో సహా ఆక్రమిస్తున్నారు. రెండోది బయట గేదెలు తిరగడానికి అవకాశం లేకుండా వాటిని ఆక్రమిస్తూ ఉన్నారు. వీటిపైన పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనీ తీసుకొని మ్యాటర్ తీసుకొని పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ తో వాటిని ఎత్తేస్తున్నారు. మరి దాన్ని ఏం చేస్తే దాన్ని కంట్రోల్ చేయగలం? మీరు పోలీస్ వాళ్ళకి కాదండి కంప్లైంట్ ఇవ్వాల్సింది. మీ గ్రామంలో ఉంటే కన్నా పంచాయతీ సెక్రటరీకి కంప్లైంట్ ఇవ్వండి పంచాయతీ ఆఫీస్లో. లేదు మీరు రెవెన్యూ అండర్లో ఉంటే మాత్రం ఎంఆర్ఓ దగ్గర కంప్లైంట్ ఇవ్వండి.
ఎంఆర్ఓకి కానీ లేకపోతే పంచాయతీ సెక్రటరీకి కానీ మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు 7 రోజుల లోపల లేదంటే 15 రోజుల లోపల మీ కంప్లైంట్ని కానీ ఒకవేళ ఫార్వర్డ్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోలేదు అంటే మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకొని పలానా కంప్లైంట్ ఇచ్చాము, గవర్నమెంట్ వాళ్ళు పని చేయట్లేదు, దాన్ని కాపాడట్లేదు అని చెప్పేసి అని మీరు హైకోర్టు నుంచి డైరెక్షన్స్ తీసుకోవచ్చండి. అంటే సార్ ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళాలి అంటే ఆయన సో హైకోర్టులో ఉచితంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుందా? హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా లేదంటే లోయర్ కోర్టు అయినా ప్రభుత్వానికి సంబంధించినంత ఉచితంగా జరుగుతుంది. చాలామంది వేల కోట్ల రూపాయలు డబ్బులు అయిపోతున్నాయి అనుకుంటున్నారు. అది డబ్బులు అయ్యేది దేనికోసము? ఒక కేసు ప్రిపేర్ చేయాలంటే ఈరోజు ఒక జిరాక్స్ కాపీ తీయాలంటే 5 రూపాయలు 10 రూపాయలు. ఒక కేసు రెడీ చేయాలంటే మినిమం 100 నుంచి 150 పేజీల పుస్తకం వస్తుంది. 150 ఇంటూ ఎంతమంది దాంట్లో రెస్పాండెంట్స్ ఉంటారో అంతమందికి కాపీలు సప్లై చేయాలి. అంటే ఒక 600-700 రూపాయలు 600 పేజీలు కాపీ. 600-700 పేజీలకి ఒక 5 రూపాయలు జిరాక్స్ చొప్పున వేసుకుంటే నెంబర్ ఆఫ్ కాపీస్ని మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి ఎంత ఉంటుంది. తర్వాత కోర్టు ఫీజులు, తర్వాత జిరాక్సెస్కి కావాల్సిన టైపింగ్లకి కావాల్సిన ఈ ఖర్చులకే సగం డబ్బులు అయిపోతాయి. సో ఈ డబ్బుల ఖర్చుని చూసుకొని చాలామంది జనాలు ఏంటంటే అమ్మ కోర్టుకు వెళ్తే డబ్బులు ఎక్కువైపోతున్నాయి, కోర్టుకు వెళ్తే డబ్బులు లాగేస్తున్నారు అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తున్నారు. జనాలందరూ తెలుసుకోవాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మీరు పెట్టే డబ్బుల్లో సగం డబ్బులు యాక్చువల్ ఎక్స్పెన్సెస్కి అయిపోతాయి. అది పేపర్స్ కావచ్చు, టైపింగ్కి కావచ్చు, క్లర్క్కి కావచ్చు, లేకపోతే స్టెనోకి కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేకపోతే ఇంకా ఆ కేసుకి సంబంధించి వేరే ఏమైనా రీసెర్చ్ చేయడానికో ఇంకో దానికో లేకపోతే జడ్జ్మెంట్స్ తీసుకోవడానికో ఇలాంటి వాటికే ఆ ఖర్చులు డబ్బులు అయిపోతుంటాయి. సో ముందుగా ఏంటంటే ఏ కేసు అయినా మీరు వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం మినిమం ఖర్చు అనేది కామన్గా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు కామన్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి. సో కామన్ మ్యాన్ ఎవరైనా ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ భూమిని కాపాడాలనుకున్నప్పుడు వాళ్ళకి రకరకాల ఫోరమ్స్ ఉన్నాయి. ఒకటి ఎంఆర్ఓ దగ్గర కంప్లైంట్ చేయొచ్చు, ఆర్డీఓ దగ్గర కంప్లైంట్ చేయొచ్చు, కలెక్టర్ దగ్గర కంప్లైంట్ చేయొచ్చు. ఇలా రకరకాల ఫోరమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక లెటర్ రూపంలో అయినా రాసి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వ భూమిని కాపాడే అవకాశాలు ఉంటాయి. లేదు ప్రైవేటు మా ఆస్తికి సంబంధించిందంటే ఏ వ్యక్తి అయినా ఈరోజు భారతదేశంలో మీరు అన్నట్టు పేదవాడు ఉన్నాడే కానీ పేదవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా మినిమం అమౌంట్ లేకుండా అయితే ఎవరు లేరు. ఇది మనం గ్రహించాల్సిన అంశం. ఉన్నారు అయితే ఆస్తులున్న ప్రతి ఒక్కరి దగ్గర కూడా కనీసము నెలకి 10,000 రూపాయలు సంపాదించుకునే స్తోమత కలిగి ఉన్న ప్రజలే ఈ భారతదేశంలో ఉన్నారు తప్ప మిగతా 10,000 కంటే బిలో సంపాదించుకునే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాపం ఆస్తులు లేని వాళ్ళే, రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి బతుకు జీవనం కోసం తిరిగే వాళ్ళు తప్ప ఆస్తులు ఉన్న వాళ్ళైతే ఎవరు లేరు. అవును. సో అలాంటి వ్యక్తుల కోసమే ఇప్పుడు మనం బీఆర్కే న్యాయ వేదిక కూడా అలాంటి వ్యక్తుల్లో ఎవరైనా పేదరికంలో ఉండి వాళ్ళు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకొని న్యాయస్థానాన్ని ఎక్కలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా మనం ఒక సలహాని మాత్రము ఈ వేదిక ద్వారా మనం వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇందాక సుబ్బారావు గారు ఒంగోలు నుంచి ఆయన ఫోన్ చేశారు కదా, ఆయన చెప్పిన దాని ప్రకారం వాళ్ళ గ్రామంలో శ్మశాన వాటికలు అలాగనే ఇతర ప్రభుత్వ భూములు అంటే దేవుడు మాన్యం భూములు కానీ ఏదైనా అవి కబ్జాలు అవుతున్నాయని చెప్పేసి అంటున్నారు. సో అక్కడ ఉన్న విఆర్ఓలకు తెలియకపోవచ్చు. అంటే ఈలోపు ఒకటండి కామారెడ్డి నుంచి చంద్రం గారు కాల్లో మాట్లాడుతున్నారు. దాని తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. సార్ చంద్రం గారు మీ సమస్య ఏంటి చెప్పండి. నమస్కారం సార్. అడ్వకేట్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మరి 86లో నేను ఒక 9 గుంటలు అమ్మినాను సార్. అయితే దాన్ని ఇప్పుడు ఏం చేసిరంటే 9 గుంటలకు బదులు 11 గుంటలు యాక్టిఫై చేసుకున్నారు, వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. మాకు తెలియదు సార్, ఇప్పుడు అది అట్లా 11 గుంటలు ఉన్నది అన్నట్టు తెలియదు. అక్కడ 32 గుంటలు ఉండే మరి. అయితే ఇప్పుడు ధరణి వచ్చినప్పుడు చూసేసరికి 2 గుంటలున్నర అందులోకి వెళ్ళిపోయింది, కట్ అయిపోయింది. అయితే మళ్ళీ నేను వాళ్ళకి కంప్లైంట్ చేసి అటువంటి ధరణిలకు మళ్ళీ తెచ్చుకున్నా. ఇప్పుడు నా దగ్గర ఉన్నది 23 గుంటలు, కాకపోతే మా ఆధీనంలో లేదు. నేను ఏం చేయాలి అనేది నాకు. మీరు తెచ్చుకున్నామంటున్నారు, మళ్ళీ మీ ఆధీనంలో లేదు అంటున్నారు. ఏం తెచ్చుకున్నారు మీరు? అంటే పట్ట పేపర్ ప్రకారము పాస్బుక్ ప్రకారం నా దగ్గర ఉంది, సత్యాలు మాత్రం. సో మీ దగ్గర పేపర్ ప్రకారం ఉంది కానీ ఫిజికల్ గా లేదంటారు, అంతేనా? అయితే మీరు ఒక పని చేయండి, ఇమీడియట్ గా మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సర్వేకి అప్లికేషన్ పెట్టుకొని సర్వే చేయించుకొని మీ ల్యాండ్ని బౌండరీస్ని వేయించుకోండి, మీరు మీ ల్యాండ్ని తీసుకోవచ్చు. ఓకే అండి. మరొక కాలరు రవీంద్రబాబు గుంటూరు నుంచి.
రవీంద్రబాబు గారు నమస్కారం, చెప్పండి. నమస్తే అండి ప్లేడర్ గారు. నమస్తే. మీరు చెప్పిన దాంట్లోనే ప్రతి నేను టోటల్ గా చెబుతున్నాను ఆన్సర్ ఉంది. ఇండియాలో ఏమి చేయలేము, అందులో ఆంధ్రాలో ఏమి చేయలేము, కబ్జా అయినా ఇంకోటైనా. మీరు తర్వాత సార్ హలో చెప్పండి వింటున్నాం. తర్వాత మీరు చెప్పారు లేనాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నాళ్ళు కోర్టు సాయం చేసిద్దండి. కోర్టు సాయం చేయమని ఎవరు అడగరు, ప్లేడర్ను పెట్టుకుంటారు. ఇవాళ ఖర్చులను బట్టి ఎవరో తెలియనాళ్ళు తప్పితే ఫీజు ఎంత అవుతుందని బాధపడరు, న్యాయం జరగట్లేదని బాధపడతారు. రెండోది, ఇప్పుడు మీరు ప్లేడర్ గారే కదా, మీరేమనుకోవద్దు, కోర్టులో వాయిదా వేస్తే 20 ఏళ్ళు పట్టిద్దో 30 ఏళ్ళు పట్టిద్దో అతను ఉంటాడో లేదో తెలియట్లా. ఎందుకంటే మా అనుభవంతో చెబుతున్నా, ఒకరోజు వాది ప్లేడర్ వాయిదా అడుగుతాడు, ఒకరోజు ప్రతివాది ప్లేడర్ వాయిదా అడుగుతాడు. జడ్జి గారు సెలవు, ట్రైనింగ్, రైలు రోకో, రాస్తా రోకో, ఇది సరిపోతుంది, న్యాయం జరగట్లా. సరే, అసలు విషయం ఏంటంటే మా విషయము, మాకు ట్రస్ట్ తరఫున భూమి ఉంది. ఆ ట్రస్ట్ తరఫున భూమి ఉంటే వాళ్ళు ఏం చేశారంటే మా ట్రస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా, తెలియకుండా 17 ఎకరాలు 96 సెంట్లు అయితే 15 ఎకరాలు పట్టాలు ఇచ్చారు. దానిలో 2 ఎకరాలు 96 సెంట్లు మిగిలిపోయింది. ఒకసారేమో మీదేను మీ సొంతమేమో అని ఎంఆర్ఓ గారు సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇస్తాడు. మళ్ళీ ఒక సైడ్ ఏం చేస్తారు, కోర్టుకి వెళ్ళి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తారు. సరే, మేము ఫైట్ చేసాం. తర్వాత అక్కడే ఈ పట్టా తీసుకున్న అతను కుటుంబానికి 20 సెంట్లు ఇస్తే ఆ 20 పక్కన ఒకటి పెట్టి నాకు 1/20 ఇచ్చారని చెప్పి కోర్టులో వేసాడు కేసు. ఆ కేసు వేస్తే అతను మేము ఒక అతనికి ప్రైవేట్ గా ఊరకనే చేసుకోమని ఇచ్చాం, మా మిగతా పొలం కనిపెట్టుంటాడని. చట్టం ఎట్లుందంటే, వేస్తే ట్రస్ట్ పేరుతోటి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఎవరో అతని పేరో లేకపోతే సభ్యుడి పేరో వేయాలి. నేను ఎందుకు చెబుతున్నానంటే, మీకు కోపం వచ్చిందేమో, ప్లేడర్ గారి దగ్గరకు పోయి నేను ఇదే డిస్కస్ చేసి, ఏమండి పొలం మాది, ఓకే మీరు క్లుప్తంగా చెప్పండి సార్. అడ్వకేట్ గారికి అర్థమైంది ఆల్రెడీ మీరు అడ్వకేట్ అప్రోచ్ అయి ఉన్నారు కాబట్టి, ట్రస్ట్ అంటే పబ్లిక్ కి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి ట్రస్టీలో వేయాలని ఏం లేదండి. ఇంట్రెస్టెడ్ పర్సన్ ఎవరైనా కూడా ట్రస్ట్కి సంబంధించిన ప్రాపర్టీలు ఎవరైనా అన్యాక్రాంతం అవుతున్నప్పుడు, ఇల్లీగల్గా ఎవరైనా ఆక్యుపై చేసుకుంటున్నప్పుడు దాన్ని సేవ్ చేయడం కోసము గుడ్ ఇంటెన్షన్తో ఎవరైనా కూడా కేసు వేసి దాన్ని కాపాడే అవకాశాలు అయితే ఉంటాయి, వాళ్ళు చేయొచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకో కాలర్ ఉన్నారు ఆలేరు నుంచి, సుభాకర్ రెడ్డి గారు. సుభాకర్ రెడ్డి గారు చెప్పండి మీ సమస్య ఏంటి. హలో సార్, చెప్పండి, అడ్వకేట్ గారు ఉన్నారు, మాట్లాడండి. అది మాది భూమి మీరు 2000 కొన్నామండి. అది ఒక నెంబర్లా 18 ఎకరాలు ఉంటే అందులో 3 ఎకరాల 4 ఎకరాల భూమి మేము మాకు అందులో రిజిస్ట్రేషన్ అయింది. 20 ఏళ్ళ నుంచి వెళ్ళి పాస్బుక్లు ఉన్నాయి. సో ఇప్పుడు మీ సమస్య ఏంటి చెప్పండి. అదే మాది అందులో ఎకరం భూమి కబ్జా పెట్టింది సార్, పెట్టి దాని మీద ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. మా పద్ధతి ఆయన ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుని మాకు పంపించండు. పంపిస్తే మేము దానికి జవాబు వేసినాము. అది ఎట్లా మీరు ఆల్రెడీ కేసు వేస్తున్నారు కాబట్టి సార్, మీ ప్లీడర్ గారిని మీరు ఒకసారి అప్రోచ్ అయితే దాన్ని తొందరగా డిస్పోజ్ చేయించమని చెప్పేసి అని మాట్లాడండి, అది తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మాకైతే భూమి వస్తుంది కదా అని అడుగుతున్నాం. మీ దగ్గర డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం కోర్టు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తుందండి. మరో కాలర్ ఉన్నారండి, వెంకటేశ్వర్లు కర్నూలు నుంచి మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర్లు గారు చెప్పండి సార్, మీ సమస్య ఏంటో చెప్పండి. లాయర్ గారు ఉన్నారు సార్. మాది గవర్నమెంట్ ఒక పట్టా ఇచ్చింది సార్. గవర్నమెంట్ అది మాకు గవర్నమెంట్ 2000 కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు పట్టాకి మేము పట్టా అప్లై చేసాము. గవర్నమెంట్ పట్టాకు అప్లై చేస్తే తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పట్టా ఇచ్చారు మాకు, ఎమ్మెల్యే గారు పట్టా ఇచ్చింటే ఆ పట్టా మళ్ళా వేరే వాళ్ళ పేరు పైన మాకు 2022లో పట్టా ఇచ్చింటే 2020లో వేరే వాళ్ళు పట్టా కొట్టించుకున్నారు. అది మళ్ళా మేము స్పందనలో పెట్టుకుంటే డీడీ నంబర్, చెక్ నంబర్ అంతా మీది ఆన్లైన్ లో ఉంది, వాళ్ళది ఎక్కడ కనబడట్లేదు అంటున్నారు. అయినా వాళ్ళు మీరు జాగాలకు వస్తే కేసు పెడతాము అని గొడవ చేస్తున్నారు. ఎవరు కేసు పెడతామంటున్నారు? అవతల పట్టా చేసుకున్న వాళ్ళు. ఇంకో సరే, మీరు ఒక పని చేయండి, మీరైతే హైకోర్టుకు అప్రోచ్ అయ్యి
మీరు ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసుకొని మీరు ఒక ఆర్డర్ తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు మీరు సర్వే చేయించమని చెప్పేసి అని అప్లికేషన్ పెట్టుకోండి. మీ ల్యాండ్ ఎక్కడైతే ఉందో వాళ్ళు దాన్ని సర్వే చేసి మీకు తీర్చేస్తారు. అది గవర్నమెంట్ ల్యాండ్ ఒకటి, అది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా? గవర్నమెంట్ ల్యాండ్ సార్. గవర్నమెంట్ ల్యాండ్లో మీరు గవర్నమెంట్ మీకు ఎందుకు ఇచ్చింది? అది బీద వాళ్ళకి పట్టాలు ఇస్తుంది కదా సార్ గవర్నమెంట్. గవర్నమెంట్ మీకు ఇచ్చింది ఇండ్ల పట్టానా లేకపోతే అగ్రికల్చర్ ల్యాండా? ఇళ్ళ పట్టాలు సార్. ఇండ్ల పట్టాలు ఇప్పుడు అందులో ఇండ్లు వేసుకున్నారా? లేదు సార్, వేసుకునేకపోతే వాళ్ళు రానివ్వండి. ఎప్పుడు ఇచ్చింది మీకు? ఎప్పుడు వేసుకోవడానికి మీరు వెళ్ళారు? మాకు 2022లో ఇచ్చినారు సార్. మీకు పట్టా ఇచ్చింది 2022లో? 22లో. ఓకే, ఎవరు ఇచ్చారు? అది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇచ్చింది సార్. వైఎస్ఆర్ గవర్నమెంట్ స్కీమ్ దాంట్లో ఇచ్చారు మీకు అందరికి ఇల్లు పథకం. అవును సార్. మరి ఇల్లు పథకంలో మీకు ల్యాండ్ ఇచ్చినప్పుడు మీ మీద ఇప్పుడు ఎవరు వచ్చి మీకు బెదిరిస్తున్నారు? ఆల్రెడీ 2020లో మాకు పట్టా ఉందని వాళ్ళు పట్టా చూపిస్తున్నారు సార్, ఇంకో డబల్ పట్టా. ఆ పట్టా సేమ్ ఎట్లా ఈ గవర్నమెంట్ ఇచ్చిన పట్టానేనా? గవర్నమెంట్ ఇచ్చింది కాదండి సార్, ఆర్ఐ ఇచ్చినాడంట. ఆర్ఐ ఇచ్చిన పట్టా చెల్లదు. వైఎస్ఆర్కి సంబంధించిన స్కీమ్లో మీకు వచ్చిన పట్టా ఏదైతే ఉంటుందో ఆ పట్టాను తీసుకొని మీరు మీ కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీరు కంప్లైంట్ పెట్టండి, ఇలా వీళ్ళు వచ్చి మీ మీద దౌర్జన్యం చేస్తున్నారు, మీ ల్యాండ్ని కాపాడమని చెప్పేసి అని. మీరు పట్టా ఇచ్చిన తర్వాత మీరు ఇల్లు వేసుకోవడానికి అదొక స్కీమ్ కాబట్టి ఆ స్కీమ్ కండిషన్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వాలి. డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ పెట్టించుకుంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్. ఇప్పుడు నేను 1 year అయింది తిరిగేకి. అయితే ఒక పని చేయండి, మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేయండి. సోన్స్ ఒక చోట మేము కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు పట్టించుకోవట్లేదు, దాన్ని త్వరితగతిన ఆ కంప్లైంట్ని ఫార్వర్డ్ చేసి దాన్ని విచారించి యాక్షన్ తీసుకోమని చెప్పేసి అని హైకోర్టులో మీరు రిట్ వేసుకోవచ్చండి. హైకోర్టులో వేసుకోవాలా సార్? యా. వెంకటేష్ గారు, మీకు కావాలంటే అక్కడ హైకోర్టులో మీకు ఉచిత న్యాయ సలహా అందించడానికి కూడా కొన్ని కమిటీస్ ఉంటాయి అక్కడ. సో వారిని వెళ్ళి కూడా మీరు అక్కడ ఎవరైనా లాయర్స్ ఉంటే వాళ్ళతో కలిసి మీరు ఒకవేళ మీ దగ్గర డబ్బులు మరి అంతగా లేని పక్షంలో మీరు వెళ్ళి వారిని కలిస్తే ఉచిత న్యాయం అందించే అవకాశం ఉంటుంది మీకు. ఓకేనా? సో ఇంకొక కాలర్ ఉన్నారండి, కృష్ణ గారు, మహబూబాబాద్ నుంచి. కృష్ణ గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సమస్య మా ఊరు పక్కన చెరువు ఉంది సార్. చెరువు మొత్తం కబ్జా చేశారు. మహబూబాబాద్ టౌనా లేకుంటే పక్కన గ్రామమా? గ్రామం సార్, మల్యాల. లాయర్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మాది మల్యాల, మహబూబాద్ జిల్లా. మల్యాల పక్కన మాది గ్రామ పంచాయతీ. ఓకే. చోకల తండ జీపీ. దానికి అనుసంధానం ఒక చెరువు ఉంది మాకు, ఆంబుతుకుంటా అని. అది దాదాపుగా చుట్టూ రైతులు అంత కబ్జా చేసుకుని పోయిన గవర్నమెంట్ లో వాళ్ళకి పట్టాలు ఇచ్చేసారు అన్యాయంగా. అంటే పోయినసారి మన పట్టాలు దేనికోసం ఇచ్చారండి? వాళ్ళు చెరువు మొత్తం అంతకుముందు పట్టా వ్యవసాయం చేసుకోవడం కోసం ఇచ్చారా లేకపోతే పట్టా ఇల్లు కట్టుకోమని ఇచ్చారా? దేనికోసం ఇచ్చారు? వ్యవసాయం చేసుకోమని ఇచ్చారు సార్. ఇప్పుడు ఆ చెరువులో వాళ్ళు వ్యవసాయం చేసే చోట నీళ్లు ఉన్నాయా? నీళ్లు బావి కూడా ఉంది చెరువులో. అలా కాదండి, వాళ్ళు వ్యవసాయం చేసే చోట ల్యాండ్ ఉందా లేకపోతే చెరువు ఉందా? చెరువు ఉన్నది. అంటే మరి నీళ్ళుంటే సార్ వినండి, మీరు పూర్తిగా వినండి, వాళ్ళు నీళ్లుంటే పొలం పండదు కదా. ఇప్పుడు వానాకాలం ఉంటుంది, యాసంగి ఉండదు సార్, తగ్గుతాయి. అంటే ఓన్లీ ఎప్పుడైతే ల్యాండ్ ఉంటుందో అప్పుడు వాళ్ళు పంట చేసుకుంటున్నారు, అంతేనా? అయితే వాళ్ళకి రైట్ ఉంటుందండి, వాళ్ళకి రైట్ ఉంటుంది. వినండి సార్, వాళ్ళకి రైట్ ఉంటుంది. ప్రభుత్వ భూములలో ప్రభుత్వం ఎవరికైనా కూడా అగ్రికల్చర్ కోసం పట్టా ఇవ్వచ్చు, వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు. వాళ్ళు వ్యవసాయం చేసుకోవడం దాని గురించి వాళ్ళకైతే రైట్ ఉంటుంది. లీగల్ ఎయిడ్ని ఎవరెవరు ఉపయోగించుకోవచ్చు అనేది ఒకసారి అడ్వకేట్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఈ లీగల్ ఎయిడ్ అనేది మనం ఎవరెవరు ఉపయోగించుకోవచ్చు, వాళ్ళకి ఎలిజిబిలిటీస్ ఏంటి అనేది చాలామందికి తెలియక పాపం లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ఒకటి ఉంటుంది, మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ని మర్చిపోతున్నారు. అది ఎవరెవరు ఉపయోగించుకుంటారు లీగల్ ఎయిడ్ని ఒకసారి మనం చూసుకుందాం. లీగల్ ఎయిడ్ని ఉపయోగించుకునే వాళ్ళ కేటగిరీస్ ఏంటి? ఒకటి, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ఇన్కమ్ బిలో 3 lakhs ఉండాలి. 2, ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళ ఇన్కమ్ స్లాబ్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇన్కమ్ స్లాబ్ సంవత్సరానికి 3 లక్షల రూపాయలు పైబడకుండా ఉండాలి. 3 lakh rupees బిలో ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ కిందకి వస్తారు. తర్వాత విక్టిమ్, ఎవరైతే హ్యూమన్ ట్రాఫికింగ్కి గురై ఉన్న విక్టిమ్స్ ఉంటారో అలాంటి వ్యక్తులు కూడా లీగల్ ఎయిడ్ సర్వీసెస్ తీసుకోవచ్చు. ఇంకోటి ఉమెన్, చైల్డ్, వీళ్ళు కూడా
లీగల్ ఎయిడ్ తీసుకోవచ్చు. మెంటలీ డిజేబుల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, అంటే డిజేబిలిటీతో ఫీల్ అయ్యే పర్సన్స్, డిజేబిలిటీతో సఫర్ అయ్యే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా లీగల్ ఎయిడ్ సర్వీసెస్ని తీసుకోవచ్చు. ఇకపోతే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇండస్ట్రీలో వర్క్మెన్స్ ఉంటారు. అంటే ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీలలో వర్క్మెన్స్ ఉంటారు, చాలా చిన్న జీతాలకు పనిచేసే వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళు కూడా ఈ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ని తీసుకోవచ్చు అనమాట. ఇకపోతే చాలామందికి మనకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్క చోట మనం దొరుకుతూనే ఉంటారు, మన ఇళ్ళలో కూడా ఉంటారు చాలామంది సీనియర్ సిటిజన్స్ కూడా ఫైనల్గా ఈ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒకటి బిలో 3 lakh rupees ఇన్కమ్ ఉన్నవాళ్ళు, SC/ST కేటగిరీకి చెంది ఉన్నవాళ్ళు, ఉమెన్ ఆర్ చైల్డ్, అదేవిధంగా సీనియర్ సిటిజను, ఇండస్ట్రియల్ వర్క్మెన్స్ ఉన్నవాళ్ళు, డిజేబిలిటీతో సఫర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా లీగల్ ఎయిడ్ సర్వీసెస్ని ఖచ్చితంగా ఈ సర్వీసెస్ని మీరు అవైల్ చేసుకోవచ్చు. విడోస్ కానీ లేదంటే డివోర్స్ ఉమెన్ కానీ దెర్ ఈస్ నో లైక్ కేటగిరీస్ అలా. ఉమెన్ ఎవరైనా కూడా బాధితులకు సంబంధించిన ఉమెన్ ఖచ్చితంగా అప్రోచ్ అండి. ఈ ఉమెన్కి కూడా ఇన్కమ్ స్లాబ్ లిమిట్ అప్లై అవుతుంది, అంటే 3 lakh బిలోనే ఉండాలి. బిలో 3 lakhs ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా లీగల్ ఎయిడ్ సర్వీసెస్ని మీరు అప్లికేషన్ పెట్టుకుంటే లీగల్ ఎయిడ్ అథారిటీ వాళ్ళు మీకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఉంటుంది. మీరు ఆ కన్సర్న్ లీగల్ అథారిటీ దగ్గర మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీ కేసుకి సంబంధించిన వాదించడానికి మీకు గవర్నమెంట్ నుంచి, అంటే లీగల్ ఎయిడ్ సర్వీసెస్ నుంచి మీకు ఒక అడ్వకేట్ని అపాయింట్ చేస్తారు. ఆయన మీ కేసు ఉచితంగానే వాదిస్తారు. రైట్ సార్. మరొక కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి మీ సమస్య ఏంటి? ఇక్కడ అడ్వకేట్ వ్యవసాయ భూమి, అగ్రికల్చర్ భూమి 474 మాకు పాత ముత్తాతల కంచి 50 సంవత్సరాల నుంచి భూమి ఉన్నది సార్ మాకు. చెప్పండి సార్ అయితే మోకా అంటే భూమి మీద మేమున్న పట్టాకు వేరే వాళ్ళు ఉన్నారు సార్. అర్థం కావట్లేదు సార్, భూమి మీద మేమున్నాం, పట్టాకు వేరే వాళ్ళు ఉన్నారు సార్. కొంచెం క్లియర్గా మాట్లాడండి సార్. మాది 494 వ్యవసాయ భూమి. ఇంట్లో టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి సార్. బయటకు చెప్పండి మీరు చెప్పండి. ఇప్పుడు మాట్లాడండి. 494 భూమి వ్యవసాయ భూమి. గత 50 సంవత్సరాల నుంచి మేమే భూమి మీద ఉన్నాం. పట్టాకు వేరే వాళ్ళు ఉన్నారు. అది ఎంజాయ్మెంట్ సర్వే చేయించాం సార్. సర్వే చేపిస్తే కూడా మేమే మోసకున్నాం, వాళ్ళు పట్టకున్నారు. పట్టా చేయమంటే చేస్తలేరు సార్. మీకు ఏమైనా ఆధారం ఉన్నాయంటే అప్పుడు 50 సంవత్సరాల నుంచి కాసుగా చెట్టు పని చూసినా కానీ ఒకటి వాళ్ళకు పట్టా ఎప్పుడు ఇచ్చారు? వాళ్ళు 2000 అప్పుడు కాసుగా పని చెప్పారు కానీ ఎందుకో వాళ్ళ పేరు వద్దాం సార్. మరి మేము మోసకు మేము ఉన్నాం సార్. సరే, అయితే మీరు ఒక పని చేయండి. మీరు చాలా సంవత్సరాల నుంచి మీ భూమిలో మీరు వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసి ఆ భూమికి సంబంధించి మీకు పట్టా ఇష్యూ చేయమని చెప్పేసి మీరు ఒక అప్లికేషన్ పెట్టుకోండి. దాన్ని బట్టి వాళ్ళు పరిశీలించి మీకు పట్టా ఇష్యూ చేయడమా లేకపోతే మీకు ఎలిజిబిలిటీ లేదని డిసైడ్ చేసి చెప్తారు. అదేనండి, మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు మీకు. నెక్స్ట్ ఓకే. అంటే ఇప్పుడు ఇందాక సుబ్బారావు గారు అంటే ఒంగోలు నుంచి కూడా సుబ్బారావు గారు మాట్లాడారు కదా. సో అంటే స్థానికంగా విఆర్ఓ ఉంటాడు గ్రామంలో. సో విఆర్ఓలకు తెలియదా? ఒకటి రామారావు గారు, ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే విఆర్ఓ కావచ్చు, ఆర్ఐ కావచ్చు, విఆర్ఐ కావచ్చు, లేకపోతే మున్సిప్ కావచ్చు, పంచాయతీ సెక్రటరీ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, వీళ్ళందరికీ తెలిసే ఇల్లీగాలిటీస్ జరుగుతాయి. తెలియకుండా జరుగుతాయి అని అనుకోవడం మనము అది కరెక్ట్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ వ్యవస్థలో ఆల్మోస్ట్ మీకు 3-3.5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు. పంచాయతీ లెవెల్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ లెవెల్ వరకు ఎంప్లాయీస్ అందరూ పనిచేస్తుంటారు. నెల వీళ్ళు జీతం తీసుకుంటారు. విఆర్ఏ డ్యూటీ ఏంటి, విఆర్ఓ డ్యూటీ ఏంటి, ఆర్ఐ డ్యూటీ ఏంటి, ఎంఆర్ఓ డ్యూటీస్ ఏంటని క్లియర్ కట్గా యాక్ట్లో ఉంటుంది. సో ఆ విలేజ్కి సంబంధించిన భూములన్నీ కూడా దాని డీటెయిల్స్ అన్నిటి కూడా ఎవరు ఆ ల్యాండ్లో ఉన్నారు ఏంటి అనేది కూడా వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. ఇవన్నీ కూడా ఇలాంటి ఇల్లీగాలిటీస్ జరగడానికి ముఖ్యంగా సమాచారం ఇచ్చేదే విఆర్ఏలు, విఆర్ఓలు. వీళ్ళు సమాచారం ఇచ్చిన దాని మీదనే వాళ్ళు ఆ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని చాలామంది కబ్జా చేసే ప్రతి ఒక్కరు కూడా ఇంకొక డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకొని అప్పుడు భూమి మీదకి కబ్జా చేయడానికి వెళ్తుంటారు అనమాట. అంటే ఈ పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా ప్రభుత్వ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి అంటున్నారు. పరోక్షంగా ఏం లేదు, ఇప్పుడున్న సమాజంలో తీసుకుంటే ప్రత్యక్షంగానే ఉన్నారు. పరోక్షం పక్కన పెట్టండి, ప్రత్యక్షంగానే ఉన్నారు. ఇప్పుడు మీరు చూసారో లేదో, ప్రభుత్వం మారిపోయిందంటే ఫస్ట్ ఐఏఎస్లు మారిపోతారు,
ప్రభుత్వం మారిపోయిందంటే తర్వాత నెక్స్ట్ గ్రూప్ 1 ఆఫీసర్లు మారిపోతారు, ప్రభుత్వం మారిపోయిందంటే గ్రూప్ 2 ఆఫీసర్లు మారిపోతారు, ప్రభుత్వం మారిపోయిందంటే గ్రూప్ 3 ఆఫీసర్లు మారిపోతారు, ప్రభుత్వం మారిందంటే మిగతా ఉన్న స్కేల్ గ్యాడర్స్ అందరూ ఎంప్లాయీస్ అందరూ మారిపోతారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి సంబంధించిన పనిచేసే ఎంప్లాయీస్ని వాళ్ళ హైరార్కీలో పెట్టుకుంటారు, మిగతా వాళ్ళందరూ లూప్ లైన్లో వేస్తారు. ఇది ప్రక్రియ జరుగుతోంది కాబట్టి ఎప్పటి నుంచో ఈ మధ్యకాలంలో మనకు పొలిటికల్ సిస్టమ్ మారాలి అంటే ప్రజలు మారాలి. ప్రజలు మారకుండా మనకు న్యాయం జరగట్లేదు, ఇది జరగట్లేదు, లేకపోతే ఇంకోటి జరగట్లేదు అనుకోవడం మాత్రం కల్లో మాట. మన పొలిటికల్ సిస్టమ్ ఎలా అయిపోయింది, ఒక కులానికో మతానికో వర్ణానికో ప్రాంతానికో లేకపోతే సినిమా హీరోలకో లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులున్న వాళ్ళకో కొమ్ము గాయడానికి ఈ ప్రజలు ఓట్లు వేస్తున్నారు తప్ప నిజంగా ప్రజలు చెప్తూ ఉంటారు మాకు ఎవరు గత్యంతరం లేక మేము వీళ్ళకి ఓట్లు వేసామని చెప్పేసి. ఈ ప్రజలకు తెలీదా? ఒక బ్యాలెట్ పేపర్లో 20-30 మంది నామినేషన్ పేపర్స్ వేస్తున్నప్పుడు అదే బ్యాలెట్ పేపర్లో 20-30 మంది ఉంటారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉంటారు? వాళ్ళందరికీ ఎందుకు ఓటేయరు? వాళ్ళు ఎవరో మాకు తెలియదు అంటారు. అంటే దొంగతనం చేసే వ్యక్తి తెలుసున్నా కూడా ఓటేస్తామని చెప్పేసి ప్రజలే చెప్పుకుంటారు. మీకు ఎస్ సార్, మరో కాలర్ ఉన్నారు, భానుచందర్ గారు నిజామాబాద్ నుంచి. భానుచందర్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి లాయర్ గారితో. సార్ నమస్కారం సార్. నమస్తే చెప్పండి. సార్ సార్ నమస్కారం సార్. నమస్తే అండి చెప్పండి. సార్ నమస్కారం. నమస్కారం చెప్పండి. సార్ మాది సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల సార్. ఓకే. రాజన్న సిరిసిల్లలో సంగనపల్లి మండలం సార్. అయితే బదినపల్లి విలేజ్. ఏ విలేజ్ అయినా మీది సమస్య చెప్పండి సార్. సార్ ఏం లేదు, మాది అప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్ లో మా తాతలకు ఇచ్చారు సార్ 1980లో. దేనికి ఇచ్చారండి? అది భూమి లావణ్య పట్టాన్ని ఇచ్చారు. లావణ్య పట్టా ఇచ్చారు, ఓకే ఇచ్చారు సార్. అయితే మా తాతలు అప్పుడు చేయడం జరిగింది, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొత్త పట్ట పాస్బుక్ వచ్చింది, లోన్ కూడా వచ్చింది, డ్రాఫ్ట్ లోన్ కూడా వచ్చింది, అంతా తీసుకోవడం అయింది. మొన్న ఇప్పుడు కాంగ్రెస్ సమస్య చెప్పండి. సమస్య చెప్పండి సార్. నా ల్యాండ్ లో ఫారెస్ట్ అధికారులు హరితార ప్రోగ్రామ్ అని పెట్టి ల్యాండ్ మొక్కలు నాటారు సార్. నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా గతంలో కూడా నేను వాళ్ళకు ఏది అధికారికి కూడా మీకు ల్యాండ్ మీకు అగ్రికల్చర్ ల్యాండ్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు దాంట్లో కల్టివేషన్ చేయకుండా ఖాళీగా వదిలేశారు? సార్ మేము బతుకుదేరు గురించి నిజామాబాద్ వచ్చాను సార్. మరి మీ ల్యాండ్ లో మీరు ఫెన్సింగ్ వేసుకున్నారా? ఫెన్సింగ్ అనేది వేసుకొని ఉన్నాం సార్, కాకపోతే కొన్ని కారణాల వల్ల ఇక్కడికి రావడం జరిగింది సార్ మేము. సరే, ఇప్పుడు మీ ల్యాండ్ లో ఫారెస్ట్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారా? ల్యాండ్ యాక్టిఫై చేసుకున్నారు సార్. ఇప్పుడు మీరు ఫారెస్ట్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అది చెప్పండి. మీకు ఈ ల్యాండ్ మీకు దగ్గర రైట్స్ లేవు, ఇది మాది అని చెప్పేసి అన్ని చెప్తుంది. సరే, అయితే మీరు ఒక పని చేయండి, ఫారెస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ మీద మీరు కోర్టులో కేసు వేసేసి ఆ ల్యాండ్ మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆ డాక్యుమెంట్స్ ప్రకారం మీకు డిక్లరేషన్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆ ల్యాండ్ని రిలీజ్ చేస్తారు. లేని పక్షంలో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆ ల్యాండ్ వాల్యూ ఏదైతే ఉందో దానికి కంపెన్సేషన్గా మీకు ఖచ్చితంగా డబ్బులు కట్టిస్తారు. ఓకే. సో రామలక్ష్మి గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. రామలక్ష్మి గారు హలో. ఓకే. సో మొత్తానికైతే బీఆర్కే న్యాయవేదికకు చాలా కాల్స్ వస్తున్నాయి, కొన్ని అయితే డ్రాప్స్ అయిపోయినాయి. ఇంకా లీగల్ ఎయిడ్ మీద మాత్రము చాలామందికి ఇప్పుడిప్పుడు మాత్రమే వాళ్ళకు అవేర్నెస్ అనేది అవుతుంది న్యాయవేదిక ద్వారా. సో సార్ చెప్పండి, పేదలు కూడా చాలామంది ఉంటారు, భూ కబ్జా అయిన తర్వాత తమ భూమిని కాపాడుకోవాలంటే కోర్టులు పోలీసుల చుట్టూ కూడా వాళ్ళు తిరగలేని పరిస్థితిలో కూడా ఉంటారు కొంతమంది. సో అలాంటప్పుడు వాళ్ళకు అంటే పోలీసులు కూడా వాళ్ళకు అండగా ఉండరు, వాళ్ళంతా కూడా బడాబాబుల చెప్పు చేతుల్లోనూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళకు పోలీసులు కూడా మాకు రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కూడా మాకు సపోర్ట్ రావట్లేదు అన్నప్పుడు కోర్టుని ఎలాగా వాళ్ళు మనం ఇక్కడ ఒకసారి చూసుకుంటే మీరు చెప్పిన ఒక అంశంలో ఇక్కడ మానవుల హక్కుల ఉల్లంఘన అయితే జరుగుతుంది. అంటే ఒక వ్యక్తిని బెదిరించో భయపెట్టో వాళ్ళని మభ్యపెట్టో మోసం చేసో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న మజిల్ పవర్ని చూపించో వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ని తీసుకోవడం జరుగుతుంది, అంతే కదా. సో అలాంటి సందర్భాలలో ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు కోర్టులకు వెళ్ళలేని పక్షంలో లేకపోతే ఎక్కడ తిరగలేని పక్షంలో అంటే భారతదేశంలో అలాంటి వ్యక్తులు ఉన్నారు ఇప్పటికి కూడా. అయితే ఇలాంటి వాళ్ళ కోసమే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది. సో వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళ యొక్క మానవ హక్కులను ఉల్లంఘన జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఈ పీడిత వాళ్ళ దగ్గర నుంచి రక్షించబడే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే.
సో హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వీళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సార్. బీఆర్కే న్యాయ వేదికలకు వచ్చేసి మా యొక్క ప్రేక్షకుల యొక్క ప్రశ్నలకు సమాధానం ఇచ్చినందుకు, అలాగనే కబ్జా జరిగినప్పుడు ఎలాంటి ప్రాథమిక చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా మీరు చక్కటి అనాలిసిస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో మొత్తానికి ఇది ఈరోజు న్యాయ వేదికలో స్పెషల్ టాపిక్ అండి.